హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అరుణ మెమరీస్. బయట రెస్టారెంట్స్‌తో పని లేకున్నా ఇంట్లోనే టేస్టీగా, హెల్తీగా, స్మూత్‌గా ఫుల్కాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది మనకి హెల్త్‌కి చాలా చాలా మంచిది కదండీ! ఫైబర్‌కి, బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయటానికి, ప్రోటీన్‌కి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక ప్రిపరేషన్ చూద్దాము. నేనిక్కడ హాఫ్ కిలో వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. దీనిలో ఎక్కువ ఆయిల్ ఏసుకోకుండా నేను జస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ అండ్ పిండికి సరిపడా సాల్ట్‌నయితే యాడ్ చేసుకొని, వాటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, ఇలా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము పిండినయితే కలుపుకోవాలి. చూడండి ఇలా పిండిని కలుపుకొని హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకుందామండి. హాఫ్ ఎన్ అవర్ తర్వాత పిండిని కూడా మనం తీసుకొని మెయిన్ రోటీలన్నా, చపాతీవేమన్నా మనం బాగా మసాజ్ చేస్తేనే ఎక్కువ సేపు వాటిని మనం మిక్స్ చేస్తేనే మనకి చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. హాఫ్ ఎన్ అవర్ తర్వాత కూడా నేను ఒక 5 మినిట్స్ వరకు దాన్ని పిండినైతే నేను మిక్స్ చేశాను. చూడండి కన్సిస్టెన్సీ ఎంత స్మూత్‌గా ఉందో. ఇక బాల్స్‌నైతే తయారు చేసుకొని చపాతీని ఒత్తుకుందాం. మరి పల్చగా ఒత్తుకోకుండా కొంచెం థిక్‌నెస్‌గా ఒత్తుకోవాలి. పాన్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో ఉన్న తర్వాత ఒక సైడ్ జస్ట్ లైట్‌గా అయితే కాల్చుకుంటే సరిపోతుందండి. చూడండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అంటే ఆ బోర్డర్స్ మనకి కాలాలి కదా! సో, అందుకని మధ్యలోకి ఇలా పుష్ చేస్తూ బోర్డర్స్‌ని అంతా మనం కాల్చుకోవాలి. ఒక వైపొచ్చి ఇలా జస్ట్ వైట్‌గా ఉండేంత వరకు డౌన్ వైపు కాల్చుకొని రివర్స్ అయ్యాక చిన్నగా ఈ విధంగా చిన్నగా బబుల్స్ ఒస్తాయండి. ఈ విధంగా బబుల్స్ వచ్చేంత వరకు బ్యాక్ సైడ్ కాలినాక డైరెక్ట్‌గా మనం ఫైర్ పైన పెట్టేయొచ్చు. చూడండి ఎంత చక్కగా అయితే మనకి ఫుల్‌గా పొంగిందో. ఇక దీన్ని ఒక బౌల్‌లో వేసేసుకుంటే మనకింకా తయారైపోయిందండి. ఈ విధంగానే ఉన్న అన్ని ఫుల్కాలని కూడా మనం కాల్చుకోవాలి. మెయిన్ పిండిని బాగా ఆహ్, మిక్స్ చేయటంలో, అలానే ఇక్కడ కాల్చటంలోనే మనకి ఫుల్కా అనేది స్మూత్‌గా వస్తుంది. ఒక సైడ్ జస్ట్ ఈ విధంగా లైట్‌గా కాలితే సరిపోతుందండి. ఇక మనం ఇటువైపు కాల్చం కాబట్టి డౌన్ వైపు కొంచెం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్‌గా టర్న్ చేసి ఫైర్ పైన పెట్టేస్తే మనకి ఫుల్కా అనేది తయారైపోతుంది. చక్కగా అన్నీ ఎంత చక్కగా మనకి పొంగుతున్నాయో చూడండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ విధంగానే అన్నీ మనం కాల్చుకొని మంచిగా నాన్ వెజ్‌తో గానీ, ఏదన్నా గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకుంటే మనకి టేస్ట్‌గా రెస్టారెంట్ స్టైల్‌లో ఫుల్కా అనేది తయారైపోతుందండి. ఇది ఎంతవరకన్నా సరే నెక్స్ట్ డే కన్నా సరే చాలా స్మూత్‌గా అయితే ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.